రికార్డింగ్ నెంబర్ 16 శంఖారావము చెప్పుకుంటూ ఉన్నాము, వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. రెండో అధ్యాయమైన సాంఖ్యయోగంలో మనం ఇప్పుడు 47వ శ్లోకం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ కర్మఫలం గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. మనకి కర్మ అంటే పని, మనం ఏం పని చేస్తున్నామో ఆ పని గురించి, దాని యొక్క ఫలితం గురించి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యము అంటున్నారు. అంతేకాకుండా జీవితంలో అసలు ఏది ముఖ్యం ఏది ముఖ్యం కాదు అని మనం ఎప్పుడు కూడా అసలు దాని గురించి ఆలోచించాం. అది చాలా అవసరము అంటున్నారు. అంతే తప్ప మన అనే ఆ విషయం మన జీవితానికి ఎంత సంబంధించి ఉంటుందో, ఇది నాకు అవసరమా, ఇది అవసరం లేదా అనే విషయం తప్పకుండా ప్రతి పనిలో దాని గురించి చూసుకోవాలి, ప్రతి మాటలో దాని గురించి చూసుకోవాలి. అనవసరమైన కుతూహలం పెట్టుకొని, కుతూహలము అంటేనే క్యూరియాసిటీ, ఆ క్యూరియాసిటీ మనల్ని ఎక్కడికి తీసుకుపోదు. ఆ క్యూరియాసిటీ వల్ల మనకు బంధం కలుగుతుందే కానీ ఎటువంటి ఉపయోగం లేదు. అంటే పైపైన మన కోరికలను, ఒక విధమైన కోరిక, అది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలని అక్కడ ఇక్కడ వాలేటటువంటి ఫ్లైస్ లాగా, రెక్కల పురుగుల్లాగా ఎక్కడ పడితే అక్కడ మనస్సు వాలుతూ ఉంటుంది. ఎందుకంటే అది కుతూహలం అంటారు దాన్ని. ఆ కుతూహలం ఎప్పుడు ఉపయోగించదు. నీకు చాలా అవసరము ఈ విషయం తెలుసుకోవటం. నువ్వు అసలు ఏం చెయ్యాలి, అక్కర్లేని విషయాల్లో దూరటం ఎంత ప్రమాదం అనే విషయం తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి అని ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నారు ఇక్కడ. బావుల్లో, చెరువుల్లో, కాలువల్లో, నదుల్లో, మబ్బుల్లో ఎన్నో నీళ్లు ఉన్నాయి. మనకు దాహం వేసినప్పుడు మనకు ఎంత నీరు కావాలో అది ముఖ్యం. కానీ ఎక్కడ ఎంత నీరున్నది, మొత్తం ప్రపంచంలో ఎంత నీళ్లు ఉన్నాయి, దాని గురించిన విచక్షణ, నీ టైం వేస్ట్ తప్ప నువ్వు ఎట్లాగేమీ చేయలేవు. నీళ్లు పెంచలేవు, నీళ్లు తగ్గించలేవు. నీకు సంబంధించిన విషయం కాదు. ఎవడు ఆ మ్యాండేట్ ఇవ్వలేదు, నువ్వు చూడనైనా ఈ విషయం అని. సో అనవసరమైన విషయాల జోలికి వెళ్ళటం చాలా ప్రమాదము. అది నీకెంత కావాలో అంత మటుకే. అదేవిధంగా ఈ చెరువులో ఎన్ని నీళ్లు ఉన్నాయో అని ఈత వచ్చినా కూడా దాంట్లో దూకాడు అనుకోవాడు, ఏమన్నా ఉపయోగం ఉందో వాడికి కానీ, ఆ చెరువుకి కానీ, జనానికి కానీ, అది మూర్ఖత్వము. అదే రకంగా త్రిగుణాలతో కూడిన ఈ సృష్టి అనే వేదమునందు మళ్ళీ మనకి ఇంకోసారి కన్ఫామ్గా చెప్తున్నారు, ఈ సృష్టికి వేదానికి ఎటువంటి తేడా లేదు. సృష్టి యొక్క రహస్యాలన్నీ, సృష్టికి సంబంధించిన ప్రతి విషయాన్ని తీసుకుంటే అవి ఒక్కొక్క పుటలు అని చెప్పారు మనకు, ఒక్కొక్క పేజీ. సృష్టిలో ఉన్న ప్రతి రహస్యము వేదంలో ఒక్కొక్క పేజిట. అట్లా ఆ వేదంలో ఏ వేదము, ఈ సృష్టి రహస్యాలతో త్రిగుణాలతో అన్ని సృష్టి అనే వేదంలో నీకు కావాల్సిందేమిటి? ఆ వేదమంతా పుకిట పడతావా? ఈ సృష్టి అనే వేదంలో నీకు మేలు కలిగించేదే నీకు కావాలి. కానీ వేరే విషయాలు ఎందుకు? నువ్వు దాని గురించి పరిశోధన ఎందుకు? అసలు వేదం ఎవరైనా రాశారా లేదా, రాసిన వాడి పేరు అదే కాదా, ఇది అవసరం లేదు నీకు. నీకెంత అవసరమో అంత మటుకే చెయ్యాలి. అట్లాగే ప్రకృతిలోని త్రిగుణాలతో నీకు అసలు పని లేదు. నీకు ఉపయోగము ఏమాత్రము లేదు. ఆ విషయాలన్నీ, ఏ విషయం తెలుసుకుంటే నీకు ప్రగతికి ఉపయోగపడుతుందో అది చెయ్యి అంటున్నారు. సర్వవేదంలో కూడా ఇట్లా ప్రవేశించి ఆనందించేవాడే బ్రాహ్మణుడు లేక తెలిసినవాడు అంటున్నారు. సర్వవేదమంతా కూడా చూసిన తర్వాత తనకేది అవసరమో, నీళ్లున్నాయని మనందరికీ తెలుసు, అన్ని ఎక్కడెక్కడ నీళ్లున్నాయో తెలుసు. నీకెంత మటుకు అవసరం అంత మటుకు తెచ్చుకోవటం వివేకం. కానీ రేపటికి ఉంటాయో ఉండవో, ఎల్లుండికి ఉంటాయో ఉండవో అని ఊరికే మోసుకుంటూ ఇంటి నిండా అన్ని పాత్రల్లోనూ నీళ్లు నింపటం ఎంత అవివేకమో. అనవసరమైన విషయాల్లో వేళ్లు పెట్టి, వేదంలో నుంచైనా సరే నీకు అవసరం లేదు త్రిగుణాల గురించి, ప్రకృతిలో ఉన్న త్రిగుణాల గురించి నువ్వు తెలుసుకుని ఏం చేస్తావు? నీకెంత మటుకు ఉపయోగపడుతుందో అంత మటుకు తెలుసుకునైనా. అట్లా తెలుసుకుని ఆనందించేవాడు, అది అప్పుడేమవుతుంది, నువ్వు ఎంత తెలుసుకోవాలో అంత తెలుసుకున్నప్పుడు ఒక ఆనందం కలుగుతుంది. అటువంటి వాడే బ్రాహ్మణుడు లేక తెలిసినవాడు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానము కలవాడు. బ్రహ్మజ్ఞానము అంటే సృష్టి మొత్తంలో ఒక్కటిగా ఏది ఉన్నదో, జ్ఞానము అంటే తెలియబడటము. పరబ్రహ్మ అన్నారు, మొత్తం ఒకటిగా ఉన్నదాన్ని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము.
నువ్వు ఏ పేరు పెట్టుకున్నా ఉన్న వస్తువు ఒకటే. పరమశివుడు అనొచ్చు, మహావిష్ణువు అనొచ్చు, పరబ్రహ్మ అన్నారు వీళ్ళు ఇక్కడ. పరబ్రహ్మ అనేటటువంటిది పరము అంటే కూడా చెప్పుకున్నాం ఇదివరకు మనం. ఈ ఎంత మటుకు అవసరమో అంత మటుకు తెలుసుకున్నవాడే బ్రాహ్మణుడు, బ్రహ్మ విద్య తెలిసినవాడు అంటున్నారు. అంటే ఏ పనైనా సరే మనకు చేయటానికి అధికారం ఉంది, కానీ ఆ పనికి ఫలితాన్ని ఆశించటం మాత్రం, ఆ ఫలితం ఆశించటానికి కానీ ఆ పరిశీలనకు కానీ మనకు శ్రేయస్సు అసలు కలిగించదు. పని చేయటం మీదే నీకు నాకు కూడా అధికారం ఉంది, అంతేకాని ఫలితం మీద దృష్టి పెట్టకూడదు. ఒక చోట ఒక ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేసే చోట ఉద్యోగంలో నువ్వు ఏ పని చేయాలో అదే చేయటం నీకు శ్రేయస్కరం, కానీ అక్కర్లేని విషయాల్లోకి దూరటం ఎంత మటుకు సరైన పద్ధతి అంటున్నారు. ప్రకృతి జీవులకు కామము అనే ఆశ చూపించి దాంపత్య ధర్మం ఆచరించేట్టుగా చేస్తోంది. మనిషి కామం వల్లనే సంతానం కలగటానికి సహాయపడుతున్నాడు. త్రిగుణాలతో ప్రకృతిని సేవించుటకు ఇదొక ఉదాహరణము అంటున్నారు. అంటే ప్రకృతిని త్రిగుణాలతోనే సేవిస్తున్నాం మనం. అంటే మనలో త్రిగుణాలు ఉన్నాయి, వాటికి లొంగిపోయి ప్రకృతి అడిగిన పని మనం చేస్తున్నాం. మనం కామము అనే దాన్ని మనకి కుక్క బిస్కెట్ లాగా పడేసి ప్రకృతి మన చేత మళ్ళీ మళ్ళీ ఈ సృష్టిని కంటిన్యూ చేసేటటువంటి, మళ్ళీ ఇంకొక జీవి మన ద్వారా పుట్టడానికి అవకాశాన్ని కలిగిస్తోంది. ఆ రకంగా మనిషి చేత ప్రకృతి పని చేయించుకుంటోంది అని చెప్పి చక్కగా చెబుతున్నారు. ఈ పద్ధతిని త్రిగుణాలతో ప్రకృతిని సేవించటం అంటారు. ఎందుకంటే నీలో ఉన్న త్రిగుణాలు, నీలో ఉన్న దౌర్బల్యం వల్లనే నువ్వు ఆ కామానికి దాసుడవయ్యి పిల్లల్ని కనాలి అనే మంచి ఉద్దేశంతో నువ్వేమీ ప్రవేశించట్లేదు దీంట్లో. నీ కామానికి నువ్వు వశుడమైనప్పుడు పిల్లలు కలగడం అనేది సంభవిస్తోంది. త్రిగుణాలతో ప్రకృతిని ఆరాధించటం అని అంటారు దీన్ని. అలా కాకుండా ప్రకృతికి కావాల్సిన ధర్మం ఏమిటి? ప్రకృతి కంటిన్యూ అవ్వాలి, మనుషులు ఇంకా పుట్టాలి, ఇది వృద్ధి పొందాలి, ఇది ఆగిపోకూడదు అని తెలుసుకుని కామం మీద ఆపేక్ష లేకుండా, కామం అనేది లేకుండా ఋషులు ఎలా దాంపత్యాన్ని చేశారో అదేవిధంగా త్రిగుణములకు అతీతంగా వేద ధర్మాన్ని నిర్వహించటం అంటున్నారు. అంటే నువ్వెక్కడ ఒక బలహీనతకు లొంగిపోయి కామం ఆచరించటం లేదు. అక్కడ నీకు తెలుసు నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు అనేది తెలుసు. ఏం చేయాలి? త్రిగుణాలకి లొంగిపోకుండా, కామానికి లొంగిపోకుండా ప్రకృతికి కావాల్సింది నేను కూడా సహకరిస్తాను అని ఋషుల్లాగా దాంపత్యాన్ని జరపటం అనేది త్రిగుణాలకు అతీతంగా వేద ధర్మాన్ని నిర్వహించటం అంటారట. ఇందులో దాంపత్యం మాత్రమే ముఖ్యం, కానీ మళ్ళీ నాకు కామ సంతుష్టి కలిగిందా లేదా, నాకు ఈవిడ వల్ల ఈయన వల్ల నేను తృప్తి పొందానా లేదా, కామం విషయంలో సంతానం కలిగిందా లేదా అనేది నీకు ముఖ్యం కాదు. ఇట్లా ఫలితం మీద దృష్టి లేని ఆచరణనే గృహస్థము అనే పవిత్ర వేద ధర్మము అంటారట. అంటే నువ్వు ఎప్పుడైతే ఫలితాన్ని ఏమీ అడగకుండా చెయ్యవలసిన పనిని చేస్తూ వెళ్ళిపోతావో, అది ఏ పనైనా వచ్చు కాక, నీ దగ్గరకు వచ్చింది నువ్వు చెయ్యవలసిన పని, నీ దాని నుంచి నువ్వేమీ కోరటం లేదు, కామత్ సంతృప్తి కోరటం లేదు, నువ్వు చెయ్యాలి కాబట్టి ఆ పని కూడా చేస్తున్నావు. అది గృహస్థ ధర్మం కాబట్టి ఋషుల్లాగా చేస్తున్నావు. దాన్ని పవిత్ర వేద ధర్మము అంటారట. ఒక పని చేసేటప్పుడు ఏ కారణం వల్లైనా సరే ఆ ఫలితానికి నువ్వు కారణం కాకూడదు అంటున్నారు. అంటే ఏమిటంటే, దోవనబోయే ఓ కర్మబంధమా, ఇటొచ్చి నా నెత్తినెక్కవే అని పిలిచినట్టుగా అవుతుంది. అవసరం లేదు నీకు. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది, జరిగిన కథ ఇది. పరీక్షిత్తు మహారాజుకేమో విధివశాత్తు శాపం రావటం జరిగింది. తక్షకుడు అనే పాము గరిచి ఆయన చనిపోవాలని చెప్పి శాపం. ఆ శాపము తీర్చాలంటే ఆ తక్షకుడు వచ్చి ఈయనని కరవాలి. సరే, శాపం ప్రకారం తక్షకుడికి ఆ బుద్ధి పుట్టింది. వస్తూ ఉన్నప్పుడు అతనికి తన దోవలో ఒక బ్రాహ్మణుడు కనపడ్డాడు. మనం అనవసరమైన పనులు ఎలా చేస్తామో ఇక్కడ మన చక్కటి ఎగ్జాంపుల్ చెబుతున్నారు.
పరీక్షిత్తును కరవాలని చెప్పి బయలుదేరిన తక్షకుడు అనేటటువంటి సర్పము వెళుతూ ఉన్నప్పుడు దోవలో ఎవరుంటే ఆయనకేమిటి, తన పని తను చేసుకుని వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా. అలా కాకుండా ఆ కర్మబంధాన్ని పిలిచి నెత్తికెక్కించుకున్నాడు. ఈయన ఎట్లా పిలిచాడంటే, వెళ్తూ ఉండగా పక్కన బ్రాహ్మడు కనపడ్డాడు. ఆయన్ని పలకరించాలి అని బుద్ధి పుట్టింది వీడికి. పలకరించాడు. ఆ బ్రాహ్మడు చాలా గొప్పవాడని ఏమన్నాడంటే, ఆ బ్రాహ్మడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని అడిగాడు తక్షకుడు. అడిగితే, నేను పరీక్షిత్ మహారాజుకి ఇట్లా శాపం వచ్చింది కదా, ఆ శాపం వల్ల ఇప్పుడు తక్షకుడు వచ్చి కరుస్తాడు ఆయన్ని. కరిచినప్పుడు ఎంత గొప్ప విషసర్పం కాటు నుంచైనా రక్షించగల మందు నాకు తెలుసు, ఒక మంత్రం తెలుసు. ఆ మంత్రం ద్వారా నేను ఆయన్ని రక్షిస్తాను. అప్పుడు నేను బహుమానాలు పొందుతాను కదా సహజంగా, దానికోసం వెళ్తున్నాను అన్నాడు. అన్నప్పుడు వీడికేం పని అసలు? నేను నా అంతటి వాడు కరిస్తే ఆయన చనిపోకపోవటం నాకు అవమానం, అట్లా తీసుకున్నాడు. రౌండ్ అబౌట్ కర్మబంధం అలా వస్తుందన్నమాట. నీ పని నువ్వు చేసి ఇవతలికి రావాల్సింది పోయి ఆయన దగ్గరికి ఎవరెళ్తే నీకెందుకు, ఆయన్ని బతికిస్తే నీకెందుకు, ఆయన పోతే నీకెందుకు, అసలు నీకు కంప్లీట్గా సంబంధం లేని విషయం అది. కానీ ఈయన ఆ కర్మబంధాన్ని నెత్తి మీదకి తెచ్చుకున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే తక్షకుడు, నువ్వెందుకు ఇప్పుడు ఏం ఆశించి అక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఆ బ్రాహ్మడు అన్నాడు, నేను చాలా బీదవాడిని, కాస్త డబ్బులు అవి ఇస్తే నా కుటుంబం హాయిగా ఉంటుందని చెప్పి ఆశతో వెళ్తున్నాను అంటాడు. ఆ రాజుగారు ఇచ్చే డబ్బుకు రెట్టింపు నేను ఇస్తాను, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్పి ఆ బ్రాహ్మడికి బోలెడంత ధనం ఇచ్చి వెనక్కి పంపించేశాడు. దానివల్ల ఏమైంది, ఇంతకు ముందు తక్షకుడు వెళ్ళి పరీక్షిత్తును కరిచినా కూడా ఏ కర్మబంధం లేదు. ఎందుకంటే పరీక్షిత్తుకు జరగవలసిన పనికి ఈయన తక్షకుడు ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ అయ్యాడు. ఇప్పుడేం చేశాడు, తను మెయిన్ రోల్ ప్లే చేయడం మొదలుపెట్టాడు. తనే వెళ్ళి కరవటం అనే ప్రాసెస్ ఇక్కడ వచ్చింది. అంతకుముందు తనకి లేదు ఆ బాధ్యత, జరపబడుతోంది తన ద్వారా. ఇక్కడ మాత్రం ఆ బ్రాహ్మణ్ణి వెనక్కి పంపించినందువల్ల మొత్తం కర్మబంధం అంతా ఈయన మీద పడ్డది. ఎట్లా పడింది, వెళ్ళాడు, కరిచి వెనక్కి వచ్చాడు, ఆయన వెళ్ళిపోయారు పరీక్షితుల వారు. కానీ ఈ కారణం వల్ల తక్షకుడు అనేటటువంటి వాడు తన పరీక్షితుల వారిని రక్షించడానికి అవకాశం లేకుండా చేశాడు అనే కారణం తెలిసి పరీక్షిత్తు మనవడు అనుకుంటాను సర్పయాగం చేస్తాడు. పరీక్షిత్తు మనవడు కాదు, పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు అనుకుంటాను చేస్తాడు, సర్పయాగం చేస్తాడు. సర్పయాగం అంటే ఏంటి, ప్రపంచంలో ఉన్న సర్పాలన్నీ వచ్చి హోమగుండంలో పడి చచ్చిపోతాయి. ఎంతమంది ఎన్ని సర్పాలు పోయినాయో అక్కడ అసలు లెక్కలేదు. అసలు వీళ్ళు మంత్రాలు చదివిన కొద్దీ ఒక్కొక్క సర్పం రావటం, ఒక్కొక్కటంటి కుప్పలు వచ్చి ఆ హోమగుండంలో పడి చనిపోతూ ఉన్నాయి. మొత్తానికి ఏదో ఒక మహానుభావుడి వల్ల వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. ఆపిచ్చాడు ఆయన, వచ్చిన ఆయన నువ్వు చేసేది కరెక్ట్ కాదు, మీ వెళ్ళిపోయిన మీ తండ్రి గారు తిరిగి రారు కదా, అనవసరమైన పని చేయొద్దని చెప్పి ఆ సర్పయాగాన్ని ఒక మహానుభావుడు ఆపిచ్చాడు. ఆపిచ్చినప్పుడు న్యాయంగా ఎన్నో సర్పాలు పోయినాయి, కానీ తక్షకుడికి ఏం అవ్వలేదు. వీడు ఇంద్రుడితో ఏదో సింహాసనం గట్టిగా చుట్టుకొని కూర్చున్నాడు, ఇక్కడ కిందకి పడటానికి వీలు లేకుండా పడలేదు. కానీ ఏమైంది, న్యాయంగా నా వల్ల ఇంత సర్ప జాతి అంతా నాశనం అయిపోయింది. దాంట్లో నా మనవళ్ళు, నా చుట్టాలు అందరూ ఉన్నారు, నా ప్రజలందరూ ఉన్నారు. వాళ్ళందరూ పోవడం చూస్తూ నేను బతికున్నా. ఇంతకంటే దురదృష్టం, ఇంతకంటే కర్మబంధం ఇంకా ఏముంటుంది అసలు? చచ్చిపోతే పీడ వదిలేదు, అలా అవ్వలేదు. ఈయన మటుకు అదంతా కర్మంతా, ఆ దురదృష్టం అంతా చూస్తూ భయపడుతూ గడగడ వణుకుతూ ఆ సింహాసనాన్ని చుట్టుకొని అదంతా విట్నెస్ చేయవలసి వచ్చింది. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత తను మటు బతికి కుళ్ళి కృషించిపోవడమే. అయ్యో నేను ఇంత తప్పు చేశాను, నా వల్ల కదా ఇవాళ సర్పజాతికి ఇటువంటి బాధ వచ్చింది అనే బాధ ఎవరికైనా కూడా ఉండదా? సో అలా దోవనబోయే ఓ కర్మబంధమా, వచ్చి నా నెత్తినెక్కు అని చక్కగా పిలిచి నానా కష్టాలు పడ్డాడు ఆ తక్షకుడు అనేవాడు. ఆ కథ చెబుతున్నారు ఇక్కడ. కానీ అనవసరమైన పరిస్థితుల్లో కలగజేసుకున్నాడు. అనవసరంగా
మహారాజును రక్షిస్తానన్న వాడిని వెనక్కి పంపించేశాడు. ఇంకా ఏం కావాలి? ఇంతకంటే బాధ ఏం కావాలి? అందరూ పోయిన తర్వాత తను అందరి చావును చూసి, తన వాళ్ళందరి చావును చూసి బతకడం దేనికి అసలు? అందుకని చెబుతున్నారు, ఎంత మటుకు అవసరమో అంత మటుకు ఆ పని చేసి ఊరుకోవాలి. కానీ ఏ కాస్త అటు ఇటు చేసినా తలకు చుట్టుకుంటుంది. ఈ పని ఎలా చేస్తే కర్మబంధం, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది అనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక మనిషిని శత్రువుగా అనుకొని అతన్ని హత్య చేస్తే ప్రభుత్వం ఊరుకోదు కదా, శిక్ష విధిస్తుంది. అట్లాగే యుద్ధరంగంలో ఎంతమందిని చంపితే అంత వీరుడు అంటారు. ఎందువల్ల? అక్కడ చంపిన కొద్దీ వీరుడైపోయి పూలమాలలు వేయించుకుంటున్నాడు. ఇక్కడే ఒక్కడిని చంపాడని చెప్పి శిక్ష వేస్తున్నారు. ఎందువల్ల అంటే నీ యొక్క యాటిట్యూడ్, నీ యొక్క పర్పస్, నువ్వు ఏ పని ఎందుకు చేస్తున్నావు అనేటటువంటిది ముఖ్యమైనది. ఇక్కడ నువ్వు నీ దేశాన్ని రక్షించుకోవడానికి నీ కర్తవ్యంగా యుద్ధం చేస్తున్నావు తప్ప నీకు అక్కడ పర్సనల్ డిజైర్ ఏమీ లేదు. యు ఆర్ అబైడింగ్ ఫర్ ది చెయ్యవలసిన దానికి లొంగి చేస్తున్నావు. కర్మబంధం ఉండటానికి అవకాశం లేదు ఇక్కడ. అలా కాకుండా ఒకరిని కోపంతో హత్య చేసినప్పుడు మొత్తం బాధ్యత అంతా నీదే కాబట్టి అక్కడ రియాక్షన్ అనేది యూ హ్యావ్ టు ఫేస్, అంతే. యూ విల్ హ్యావ్ టు ఫేస్, ఇంకా అంతకంటే ఆల్టర్నేటివ్ లేదు. చాలా ధర్మం అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుని ఉండాలి. ఫలితం అసలు అడిగి ఏ పని చెయ్యకూడదు. మనకు కూడా తెలుసు ఫలితం అనేది ఎలాగూ వస్తుంది, ఏదో ఒక ఫలితం. అది మన చేతిలో ఎట్లాగూ లేదు. అందరూ వ్యాపారం చేస్తారు, అందరూ సక్సెస్ అవుతున్నారా? అందరూ స్కూళ్ళకి కాలేజీలకి వెళ్తారు, అందరికీ ఫస్ట్ మార్కులు వచ్చి పెద్ద పెద్ద ఉద్యోగాలకు వెళ్తున్నారా? చాలా తెలివి తక్కువ వాడు అనబడేవాడు, క్లాసులో తిట్టించుకున్నవాడు షైన్ అవ్వట్లేదు. ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? చాలా ఆశ్చర్యకరమైనటువంటి సృష్టి ధర్మాన్ని మనం జాగ్రత్తగా అణకువగా తప్పకుండా మనం ఫాలో చేయాలి తప్ప ఏ రకంగానూ అటు ఇటు పోకూడదు. పరీక్షిత్ చావుకి కారణంగా మారిన తక్షకుడిలాగా ఫలితానికి మనం కారణం కాకూడదు అని చెబుతున్నారు. ఫలితానికి కారణం కాకూడదు అంటే అది మనం దోనబోయేదాన్ని పోనిస్తే సరిపోతుంది, మనం కారణం కాదు. మనం అక్కడ వేళ్ళు కాళ్ళు పెట్టినప్పుడు మన మీదగా వెళ్ళిపోతుంది అది. అప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా మనమే భరించాల్సి వస్తుంది. మనకు తెలిసిన కుటుంబం ఉంది, అంతేకాదు ఎగ్జాంపుల్ మనకి అందుబాటులో ఉండాలి కాబట్టి ఇంకొకటి చెప్పాల్సి వస్తుంది. ఆ గృహిణి మనకు గాఢ స్నేహితురాలు. ఆ దురదృష్టవశాత్తు ఆవిడ భర్త ఇంకో స్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు అని మనం తెలుసుకున్నాం, మనకి తెలిసింది. ఏం చేయాలి ఇప్పుడు? వెళ్ళి ఆవిడ చెప్పాలా అక్కర్లేదా? మన కర్తవ్యం ఏంటి? వెంటనే వెళ్ళి ఆవిడకి చెప్పేయాలని లోపల తొలిచేస్తూ ఉంటుంది. వెళ్ళిపో చెప్పాలి. అయ్యో నా ఫ్రెండ్ని ఇంత మోసం చేస్తాడా, ఎంత అమాయకంగా ఉంది, అలా రక్తం వేడెక్కుతూ ఉంటుంది మనకి. ఇట్లాంటి విషయాల్లోనే దోవనబోయేదానా నా నెత్తిన వచ్చి ఎక్కువ అని పిలిచినట్టు అవుతుంది. ఈ ప్రపంచంలో అనేక రకాల మంది ఉన్నారు. ఓ చోట భర్త మోసం చేస్తాడు, ఓ చోట భార్య మోసం చేస్తుంది. నీ స్నేహితురాలు కాబట్టి, నీకు తెలిసిన వాళ్ళు కాబట్టి, నీ చుట్టాలు కాబట్టి ఒక కారణం పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో వేళ్ళు కాళ్ళు పెట్టే హక్కును మనకెవ్వరూ ఇవ్వలేదు. మహర్షి చెప్పారు, సాధ్యమైనంత వరకు ఇతరుల విషయాలలో జోక్యము చేసుకొనరాదు అని. మహర్షి అంతటి వాళ్ళు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మన మంచి కోరి చెప్పాల్సి వచ్చింది. నువ్వు దోవనబోయేవన్నీ ఎత్తున పెట్టుకుంటావమ్మా, వద్దు తల్లి, ఎవరికి ఏమీ చెప్పక్కర్లేదు. ఆ భార్యాభర్త విషయంలో ఏం జరిగినా జరిగేది ఎట్లాగో జరక్క మానదు. నువ్వు నేను కల్పించుకుని జరిగే విషయాన్ని మార్చేటంత శక్తి మనకు ఎట్లాగూ లేదు. అటువంటప్పుడు జరిగేదాన్ని జరగనివ్వటమే పద్ధతి తప్ప ఆ ఫలితానికి ఇప్పుడు ఏమవుతుంది? మనం వెళ్ళి కల్పించుకున్నందువల్ల వాళ్ళిద్దరూ విడిపోతే మనం కారణం అవుతాం. మనం కల్పించుకోకపోతే ఎలా అవ్వాలో అలా అవుతుంది. విడిపోతారో లేదా సర్దుకొని ఉంటారో మనకి ఎట్లా తెలుస్తుంది? ఉంటారేమో, మనం చెప్పినందువల్లే విడిపోతున్నారేమో, మనకు తెలియదు కదా. ఆ రిజల్ట్ని మనం మార్చగలిగే శక్తి నీకుంటే, నాకుంటే మనం కల్పించుకోవచ్చు. మనకు అది లేనప్పుడు ఊరికే వేళ్ళు కాళ్ళు పెట్టకూడదు. పెడితే ఏమవుతుందంటే ఉన్నది చెడుతుంది. ఆ రియాక్టివ్ ప్యాటర్న్ అంతా మన తల మీదకి మనమే తెచ్చుకుంటాము.
వాళ్ళ జీవితాల్లో, ఎవరి జీవితాల్లో ఎటువంటి మార్పులు జరగాలో అవి చక్కగా జరుగుతాయి. దానికి మనం సహకరించాలి. మన జీవితంలో కూడా ఎలవ్ ఇట్ టు హ్యాపెన్ అన్నారు ఎక్కర్ట్ టోలే. దాన్ని ఆపాలని ట్రై చేయొద్దు, మనసుతో రెసిస్ట్ చేయొద్దు. ఎలవ్ ఇట్ టు హ్యాపెన్ అంటే నోరు మూసుకుని ఉండాలి. మనస్సులో నుంచి కూడా ఆ విషయాన్ని దైవానికి సమర్పణగా చేసేయాలి. మనస్సులోంచి తీసేయాలి, నోట్లో నుంచి రానివ్వకూడదు బయటికి. తండ్రి వాళ్ళకు మేలు జరిగేట్టు చెయ్యి, నేనేమీ చేయలేనని దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా మనస్సులో నుంచి తీసేసేయాలి. మనం కల్పించుకున్నందువల్ల వాళ్లకు కానీ మనకు కానీ మంచి జరిగేది ఏమీ లేదు అని గట్టిగా చెబుతున్నారు ఇక్కడ. ముఖ్యంగా మన మనస్సు కూడా సంబంధం లేని విషయాలని దగ్గరికి రానిచ్చినందువల్ల, సైడ్స్ తీసుకున్నందువల్ల, ఇది మంచి ఇది చెడు అని మనమే డిసైడ్ చేసినందువల్ల మన మనస్సు కలుషితం అయిపోతుంది. నిర్మలత్వానికి దూరం అయిపోయి ప్రతి ఆలోచన కలుషితం అయిపోతుందిట. సుఖం శాంతి దూరం అయిపోతాయి. ఒకరి విషయాలు మనకెందుకు, ఇది భగవంతుడి సృష్టి, ఎవరికి ఏది ప్రాప్తమో అదంతా జరుగుతుంది. ఇక్కడ ఎవరు దేన్ని ఆపలేరు. నేను దేనికి ఇన్స్ట్రుమెంట్ కాకూడదు అని అవసరమైన పని చేసి వెనక్కి రావటం, రోల్ ప్లే మటుకు చేసి వెనక్కి రావటం కానీ, నేను చెప్పకపోతే ఎట్లా అనే మొహమాటం కానీ, అయ్యో నీకు తెలిసి కూడా నువ్వు చెప్పలేదా అని రేపు మా ఫ్రెండ్ తిడుతుందేమో అని కానీ, లేకపోతే నేను చెబితే వాళ్ళు బాగుపడతారేమో అనే భావంతో కానీ దూరకూడదు అని గట్టిగా చెబుతున్నారు. దానివల్ల వాళ్లకు మేలు జరగదు, వాళ్ళకి కీడు జరగచ్చు. అంతేకాక మన మనస్సు నిర్మలత్వానికి దూరం అయిపోతుంది. ఎందుకంటే రెండుగా ఉన్నటువంటి దాన్ని మన మనస్సు లోపల దూరడానికి మనం అవకాశం ఇచ్చాం. ఇది మంచి అనుకొని మనం ఏదో ఒక చెయ్యబోయాం, అనవసరమైన విషయం, మన రోల్ ప్లే కానిది మనం చేయబోయాం. అందువల్ల మన మనస్సు కలుషితం అవుతుంది, సుఖం శాంతి కూడా దూరం అవుతాయి. దీన్ని కర్మబంధము, కర్మ అంటుట అని, నరకం అని కూడా అంటారు అని చెప్పి చాలా క్లియర్గా చెబుతున్నారు. అట్లా కాకుండా ఫలితం ఆశించకుండా రియాక్షన్ ఓరియంటెడ్ కాకుండా చేసే పనిని నిష్కామ కర్మ అంటారు. రిజల్ట్ ఓరియంటెడ్, రియాక్షన్ ఓరియంటెడ్ కాకుండా చేసే పనిని నిష్కామ కర్మ అంటారు. ఈ విధంగా కామం లేదు నువ్వు ఆ పని చేయటంలో, నిష్కామంగా చెయ్యవలసిన పని చేస్తున్నావు. దీనివల్ల నీకు నష్టం వస్తుందని నీకు తెలిసినా కూడా పర్వాలేదు, నేను చేయవలసింది ఇది, నష్టం వస్తుంది కాబట్టి ఇది మానేసి ఫర్దర్ ఇంకా నేను దీన్ని ప్రొలాంగ్ చేసుకోలేను అనే జ్ఞానం ఉండటం అనేది చాలా అవసరం నిజానికి. ఈ విధంగా వేద ధర్మాన్ని తెలుసుకొని త్రిగుణాల దోషాలు లేని కర్మను చేయాలి అంటున్నారు. అంటే నువ్వు ఎప్పుడైతే ఫలితాన్ని కోరకుండా పనిచేస్తావో నిష్కామంగా, అదే త్రిగుణాలు లేని చక్కని కర్మ, త్రిగుణ దోషములు లేని చక్కని కర్మ అని చెప్పి చెబుతున్నారు. ఇట్లా సింపుల్గా న్యాయంగా ప్రతి పనికి ఏదో ఒక చాలా సింపుల్గా న్యాయంగా ప్రతి పనికి ఏదో ఒక ఫలితం ఉంటుంది కదా. ఆ ఫలితాన్ని మనం ప్రత్యేకంగా ఆశించటం అనే అన్నెసెసరీ బర్డెన్ మనకెందుకు? అది కూడా మనం ఎందుకు తెలుసుకోవట్లేదు? దోషం అంటుతుంది కాబట్టి నేను ఏ పని చెయ్యను అనటానికి కూడా వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే నువ్వు దేన్ని వద్దంటావో అదే నీకు కర్మబంధం అయిపోతుంది. నువ్వు దేంట్లో దూరుతున్నావు అనవసరమైనటువంటి ఇది చేస్తే మంచిది కాదు, అది చేస్తే మంచిది అనేటటువంటి రెండుగా ఉన్నటువంటి మోహంలో దూరి చేస్తున్నటువంటి డెసిషన్ కాబట్టి నీకు మళ్ళీ అది రిజల్ట్ ఓరియంటేషన్ కిందే వస్తుంది. కర్మబంధం తప్పదు. పనులు చేయకపోవటం వల్ల కర్మబంధాన్ని, కర్మ సంఘాన్ని తప్పించుకోలేము. ఉభయభ్రష్టత్వం జరుగుతుంది. రెండింటినీ చెడగొట్టుకున్న వాళ్ళం అవుతాము. ఒక్కటే మనకు సహాయం చేసి సత్కర్మాచరణ అంటే నీకెంత ఉపయోగిస్తుందని కాదు, అవతల వాడికి ఎంత ఉపయోగిస్తుంది అనే భావంతో చేసిన పని అది అకర్మ అంటున్నారు. అంటే కర్మలో అకర్మ అని వస్తుంది మనకు భగవద్గీత శ్లోకంలో. కర్మలో అకర్మ అంటే ఏంటి? నువ్వు కర్మ చేస్తున్నావు కానీ నువ్వు దాని నుంచి నీ స్వంతానికి నువ్వే ఫలితం ఆశించకుండా ఇంకొకరి కోసం చేస్తున్నావు కాబట్టి అది అకర్మే అంటున్నారు. నిష్కామ కర్మ కంటే కూడా పైన అకర్మ, అంత బాగా చెబుతున్నారు. తర్వాత బుద్ధిమంతుడు అనేటటువంటి హెడ్డింగు. ఒక పని చేయటానికి మానటానికి నిర్ణయం ఫలితం మీద ఆధారపడితే దుఃఖం తప్పదు.
ఎందుకంటే పని చేయటం మన చేతుల్లో ఉంది, కానీ మనం కోరిన ఫలితాన్ని మనం తెచ్చుకోగలమా? మన చేతిలో ఉన్న పని అది. అట్లయితే మరి బిజినెస్లు చేసిన వాళ్ళందరూ లాభాలు తెచ్చుకునే వాళ్ళే కదా. కొంతమంది పడిపోతున్నారు, కొంతమంది మొదట్లో షైన్ అవుతారు, తర్వాత పడిపోతారు. ఎందువల్ల? వాళ్ళ చేతిలో పని అయితే. అంటే అది మన చేతిలో, ఫలితం అనేది మన చేతిలో పని కాదు అనేటటువంటి చక్కని వివేకం తెచ్చుకోవాలి. ఫలితం మీద దృష్టి లేకుండా ఒక మంచి పని చేసేవాడిని, అంటే తను చేసే పని ఇంకొకళ్ళకు ఉపయోగించడానికి మాత్రమే తెలుసుకునేవాడికిట దుఃఖం ఎప్పుడూ కలగదుట. ఫలితము కలిగినప్పుడల్లా అప్రయత్నంగా కోరని సుఖం వస్తుంది. ఇంకొకళ్ళకి మన దృష్టి ఇంకొకరికి సుఖం కలగాలి అనేటటువంటి దృష్టితో ఏ పని చేసినా ప్రతి పనికి ఏదో ఫలితం వస్తుంది, ఈ పనికి ఒక ఫలితం వస్తుంది. వచ్చినప్పుడు అప్రయత్నమైన కోరని ఒక సుఖం కలుగుతుందిట మనస్సుకి. కాబట్టి కార్యసిద్ధిని అసిద్ధిని సమానంగా వదిలేయటం చాతైనప్పుడు అంటున్నారు. ఇది కార్యసిద్ధి అయిందా అవలేదా, నేను చేసిన పని సక్సెస్ అయిందా అవలేదా, నేను అసలు దాన్ని గురించి ఏ రకమైనటువంటి కార్యసిద్ధిని అసిద్ధిని సక్సెస్ అవ్వలేదు అనే భావాన్ని కూడా లేకుండా ఉన్నప్పుడు అప్పుడు అలా పని చేయడం చేతైనప్పుడు బుద్ధికి సహజమైన వికాసం కలుగుతుందిట. వెలుగు వస్తుందిట. దానికి చక్కటి ప్రగతి పథంలోకి, ప్రగతి అంటే చక్కగా విప్పారుకుంటూ మంచి ప్రగతి అంటే ఏమిటి, అసలు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. సక్సెస్ అనే దాంట్లో జీవి ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి అనే సక్సెస్కి ఒక్కొక్క మెట్టు తను ఎందుకు వచ్చాడో ఆ పనిని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోవటమే ప్రగతి పదం అంటారు. తమసోమ జ్యోతిర్గమయ, చీకట్లో నుంచి వెలుగులోకి వెళ్ళేటట్టుగా వెలుగు వైపు ప్రయాణం మొదలవుతుంది. అట్లా చేతైనప్పుడు ఈ రిజల్ట్ ఓరియంటేషన్ లేకుండా చేయవలసిన పని చేస్తూ ఉన్నప్పుడు ఇంత చక్కని ఫలితం వస్తుందని చెప్పి చెబుతున్నారు. అట్లాంటి సహజమైన వికాసాన్ని పొంది వెలుగొందు బుద్ధిని ఆశ్రయించి పనులు చేసేవాడు సమత్వాన్ని సాధించినవాడు. అంటే మనస్సుతోనూ ఇంద్రియాలతోనూ కాకుండా ఇలా వెలుగు స్వరూపమైనటువంటి తన బుద్ధిని వాడుకుని పనులు చేస్తూ ఉన్నటువంటి వాడు బుద్ధిమంతుడు అనిపించుకుంటాడు. ఆ బుద్ధికి ఫలితం మీద దృష్టి ఉండదు కాబట్టి ఆ బుద్ధిని బట్టి నడుచుకోవాలి. మనస్సు బుద్ధి ఇవి రెండు కూడా, మనస్సు ఇంద్రియాలు కూడా బుద్ధికి సరెండర్ అయిపోతాయి. మనస్సేమో ఎట్లా తెలుస్తుంది నాకు మనస్సేదో అని అడిగితే, మనస్సేదో బుద్ధేదో నాకు ఎట్లా తెలుస్తుంది అని అడుగుతాం కదా మనం. రెండుగా చూపించేది మనస్సు. ఎప్పుడు డౌట్ పెడుతుంది, ఇది చేయనా అది చేయనా, అది చేస్తే మంచిదా ఇది చేస్తే మంచిదా, ఇది చేస్తే లాభమా అది చేస్తే లాభమా. ఈ గుంజాటన ఈ పెండ్యులం ఎప్పుడు మనస్సుకే ఉంటుంది, బుద్ధికి ఎప్పుడు ఉండదు. బుద్ధిని శుభ్రమైన దారిని చూపిస్తుంది. ఇటు వెళ్ళిపో, ఏమైనా పర్వాలేదు, నీ లాభం నష్టం నువ్వు చూసుకోవద్దు, ఇది నీకు శ్రేయస్కరము. శ్రేయస్సు కలిగే పని వేరు, లాభం కలిగే పని వేరు. శ్రేయస్కరం అంటాడు. శ్రేయస్సు అంటే నీకు, నీ వాళ్ళందరికీ కూడా, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా సుఖశాంతులు ఇచ్చేది శ్రేయస్సు. ఎప్పుడు మనస్సేమో భయంతో అనుమానంతో రెండు చూపిస్తూ ఉంటుంది, ఒక దారి చూపించదు. బుద్ధి మటుకు ఒకే దారి చూపిస్తుంది. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. నాకు ఇది గట్టిగా చేయాలనిపిస్తుంది కానీ నా మనస్సు అటు లాగుతోంది అంటాం మనమే. మనస్సుని ఇంద్రియాల వైపు విడిచిపెట్టేస్తే మళ్ళా ఫలితాల పైకి, అంటే ఈ పని చేస్తే అది వస్తుంది, ఆ పని చేస్తే ఇది వస్తుంది, నాకేమొస్తుంది, ఇట్లా అంటుకోవడం అనే సంఘం తప్పకుండా మొదలవుతుంది. తనవారు, పైవారు, శత్రువులు, మిత్రులు, ఈ భావనలనే రంగుటద్దాల్లో నుంచి ప్రపంచాన్ని చూపిస్తుంది. ఆ చూపు గుణదోషం అయిపోతుంది, సంఘ దోషం అయిపోయి ఇతరులపై అభిప్రాయాల రూపంలో కల్మషం అయిపోయి మనలో బంధరూపమయ్యి మనల్ని నరకంలోకి తోస్తుంది. నరకంలో ఉన్నట్టుగానే ఉంటుంది మనకి అని చెప్పి చెబుతున్నారు. ఏ పని చేయటానికైనా బుద్ధితో యోగం చేయట తప్పదు. బుద్ధి నుంచి వేరుపడిన పని దోషభూయిష్టమవుతుంది, దోషమే ఉంటుంది. బుద్ధి నుంచి వేరుపడి మనస్సుతో చేసిన పని, ఇంద్రియాలు మనస్సుట పెద్ద గోడలాగా అయిపోయి బుద్ధిని పనిని వేరు చేయాలని చూస్తూ ఉంటాయట. అది దాని నేచరు. అప్పుడు తరచుగా
తల ఎత్తే ఫలాశక్తి. అంటే అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనం ఏ పని చేస్తూ ఉన్నా కూడా లోపల నుంచి ఇది చేస్తే తప్పేమో, ఇది చేస్తే నష్టపోతానేమో, ఇది చేస్తే కింద పడిపోతానేమో అని అనిపిస్తూ ఉంటుంది. అది మనిషిని చాలా దీనావస్థలోకి లాగుతూ ఉంటుంది. ఏమీ మేలు జరగదు నువ్వు ఫలితం మీద దృష్టి పెట్టుకున్నందువల్ల. అది వదిలేసేయి. బుద్ధిమంతుడైన వాడు నిరంతరం బుద్ధిని ఆశ్రయిస్తాడు. అంటే ఏ పని చేసినా బుద్ధిని ఆశ్రయించి చేయాలి. బుద్ధియే దైవాన్ని నీకు దగ్గర చేస్తుంది. దైవము నీ కర్తవ్యాన్ని బుద్ధి ద్వారా నిరంతరంగా బోధిస్తూ ఉంటాడు అని చెప్పి చెబుతున్నారు పరమాత్మ. మనలో బుద్ధి ద్వారా ఎలా మనకు మార్గం నిరంతరం కనబడుతుందో చూపిస్తూ సర్వకాలాల్లోనూ మన బుద్ధి నుండి మనకు గైడెన్స్ ఎలా వస్తుందో చెప్తూ ఉన్నారు ఆయన. బుద్ధియోగం గలవాడికి కర్తవ్య నిర్ణయం చేసుకోవడానికి శాస్త్రాలని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. లోపల నుంచి వచ్చేటటువంటి ఆ రవాన్ని, ఆ శంఖారావాన్ని, భగవంతుడి యొక్క గైడెన్స్ని విని ఫాలో అయిపోతాడు. ఏ ప్రయత్నము లేకుండా కర్మ ఫలితాలని వదిలేస్తున్నాడు. ఆ మార్గంలో అంటే ఫలితాన్ని వదిలేసి బుద్ధి మార్గంలో ప్రయాణం చేసేవాడు ఎప్పుడు విజయాన్నే పొందుతాడు అంటున్నారు. నువ్వు విజయం కోసం చూసినప్పుడు విజయాన్ని పొందవు, కానీ దాన్ని వదిలేసినప్పుడు తప్పకుండా నువ్వు విజయాన్ని పొందుతావు. అంతేకాకుండా కర్మాచరణలో నువ్వు ఒక స్కిల్ని సంపాదించుకుంటావు. ఎప్పుడైతే ఫలితాన్ని ఆశించకుండా బుద్ధితో పనులను చేస్తున్నావో, బుద్ధి నుంచి వచ్చే గైడెన్స్ని ఎప్పుడైతే వాడుకుంటున్నావో అప్పుడు తెలియకుండానే ఒక స్కిల్ డెవలప్ అయిపోతుంది. ఎట్లా ఉంటుంది అది? పేషెంట్ వచ్చాడు డాక్టర్ దగ్గరికి, వీడు చచ్చిపోతాడేమో అనే భయం గనక ఈ డాక్టర్కి వచ్చిందంటే, అయ్యో ఈ పేషెంట్కి ఏం మంది వేయాలి నాకు తెలియట్లేదే, వీడు కాస్త పోతాడేమో అనే ఐడియా వచ్చిందంటే వాడికి ఇంకా మందు స్ఫురించదు ఏం మంది వేయాలో. అలా కాకుండా దైవానికి నమస్కారం చేసుకుని ఆ రోగిని కూడా దైవస్వరూపంగా భావించి ఒక్క క్షణం బుద్ధిలో ఈ మనస్సుని ఇంద్రియాలని లయం చేశాడంటే చక్కటి మందు అతనికి బుద్ధిలోకి తోస్తుంది. ఆ మందు వేస్తే అతనికి కూడా చక్కగా నయం అవుతుంది. వైద్యంలో అతనికి ఒక చక్కటి నేర్పరితనం అలవాటు అవుతుంది అంటున్నారు. ఈ పద్ధతిలో చేసే వైద్యంలో చక్కగా ఒక స్కిల్ డెవలప్ అవుతుంది. ఏమిటి? నేనెంత మటుకు చెయ్యాలి, నా దగ్గరికి వచ్చింది అంత మటుకు. సింపుల్ యాక్చువల్గా ఇది. ఇప్పుడు గుర్రాలకి రెండు పక్కల గంతలు కడతారు, అటు ఇటు చూడకుండా స్ట్రైట్గా వెళ్ళాలి కాబట్టి. మనకు గంతలు అక్కర్లే, మన బుద్ధిని మనం ఆశ్రయించుకుంటే చాలు అని చెప్పి చెబుతున్నారు. ఇట్లాంటి నేర్పరితనాన్నే యోగము అంటారు. అంటే కర్మ చేయటంలో, పని చేయటంలో ఎవరికైతే చక్కని నేర్పరితనం ఏర్పడిందో వాళ్ళని బుద్ధిమంతులు అంటారు. వాళ్ళకి కర్మఫల త్యాగం వల్ల కర్మబంధం ఉండదు, జన్మబంధం కూడా ఉండదు. ఎట్లా ఉంటుంది అంటే రైల్లో ప్రయాణం చేసేవాడు అమ్మో ఇంకా ఎంతసేపు అవుతుందో, నిమిషాలు గంటలు లెక్క పెట్టుకుంటూ ఉంటే చాలా విసుగుస్తుంది ఆ ప్రయాణం. అసలు కాలం గడుస్తున్నట్టే ఉండదు. అబ్బా అయ్యో కుయ్యో అనుకుంటూ ఉండాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఏదో మంచి పుస్తకం చదవటం, లేకపోతే ఎవరితోన్నా ఏదన్నా పక్క వాళ్ళతో మాట్లాడటం, లేకపోతే ఏదో ఒక ఆట ఆడుకోవటం, ప్రయాణం చేసినట్టే తెలియదు. జన్మలు అలా గడుస్తాయిట. అట్లా యోగి అయిన వాడికి ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ జన్మంతా కూడా చక్కగా సక్సెస్ఫుల్గా అయిపోతుంది. రైలు ప్రయాణం ఎంత తేలిగ్గా వీళ్ళు ఒక కాలక్షేపం పెట్టుకుని మనం చేస్తాము, అయ్యో వచ్చేసింది అప్పుడే మన ఊరు అన్నట్టుగా ఉంటుందో అంత తేలికగా యోగి అయిన వాడికి జన్మకాలాన్ని అంతా కూడా సద్వినియోగం చేసుకుంటూ క్షణాల మీద జన్మబంధం నుంచి విమోచన పొందుతాడు. జన్మ వచ్చినా కూడా అవకాశాన్ని చక్కగా ముగించుకోగలుగుతాడు. ఏ బాధలు పడడు, కష్టపడడు, దుఃఖపడడు. వాళ్ళు జన్మలను గడపటం కాక ఆనందంగా జీవితం వెళ్ళబుచ్చుకుంటారు అంటున్నారు. ఇది 49-50 శ్లోకాలని చెప్పి చెబుతున్నారు. ఇన్నాళ్ళు నేను శ్లోకాల నెంబర్ చెప్పలేదు, ఇంక నుంచి చూసుకోవచ్చు. మనస్సు ఇంద్రియాల మూలంతో మోహం అనే మరి ఒక లక్షణం కూడా వస్తుంది దీనికి. అబ్బా, మనస్సు ఇంద్రియాలు దాంతో మనం సృష్టిని చూడటం మొదలుపెట్టినప్పుడు దీనికి మోహం అనేది ఒకటి కలుగుతుందిట. ఆ మోహం అంటే ఏమిటియో చెబుతున్నారు ఇక్కడ. మోహం అంటేట ఉన్నది కాకుండా ఇంకోటి కనపడుతుందిట, అదిట మోహం. సో
దైవాన్ని చూడవలసిన దృష్టితో ఇంద్రియాల్లో నుంచి చూస్తాడు. ఇంద్రియాలు మనస్సులో నుంచి మనం ఈ సృష్టిని చూస్తున్నాం కాబట్టి ఏవేవో కనిపిస్తాయి. మనకి ఏం కనిపిస్తున్నాయి? లోకం కనిపిస్తోంది. ఆ లోకం ఎట్లా మోహపెడుతోంది అంటే మనల్ని, ఏం కనబడుతోంది మనకి, ఏం కనబడుతోందో మనకి తెలుసుకునే అవకాశం లేదు. మనం సృష్టి కనబడుతోందంటాం, మనుషులు కనబడుతున్నారు, ఎంత బాగుంది, చెట్లు చేమలు, అది ఇది, అడవులు, సిటీలు ఎంత బాగుందో, పల్లెటూళ్ళు ఎంత ఏవేవో మాట్లాడతాం మనం. కానీ ఎంత బాగా చెబుతున్నారంటే అణు సముదాయమే ఉన్నది, ఇంకేమీ లేదు. కేవలం అణు సముదాయాలు కంటికి గోడలలాగా, స్తంభాల్లాగా, మనుష్యుల్లాగా, సూర్యచంద్రుల్లాగా, చెట్టు చేమల్లాగా ఎన్నో కనపడతాయి, పంచభూతాల్లాగా. నిజానికి ఈ అణువులన్నీ దైవంతో లోపల బయట అనే తేడా లేకుండా వ్యాపించి ఉన్నాడు భగవంతుడి అణు సముదాయాల్లో. కానీ మోహదృష్టికి అంటే ఇంద్రియాలు, మనస్సు అనే రంగుటద్దాల కిటికీల్లోంచి చూసిన వాడికి అన్ని ఇళ్ళు, పొలాలు, భార్య, పిల్లలు, చుట్టరికాలు, కష్టాలు, సుఖాలు, రిలేషన్షిప్స్, బాంధవ్యాలు, శత్రుత్వాలు ఇవన్నీ కనపడతాయి. జీవులలో రాగద్వేషాలు, అరిషడ్వర్గాలు కలుగుతున్నాయి అట్లా చూసినందువల్ల. ఆ మోహం వల్ల, మోహం అంటే ఉన్నది కాకుండా వేరేది కనబడుతోంది. నీ వాళ్ళెవరో పరవాళ్ళెవరో తెలుసుకునే అవకాశం లేకుండా పోతుంది. అంతా నువ్వేం తెలిసే అవకాశం లేకుండా పోతుంది అని చెప్పి ఇది వద్దు అది వద్దు అంటే అయిష్టం, ఇది కావాలి అది కావాలి అంటే ఇష్టం. అయిష్టము ఇష్టము అనేవి జీవితాన్ని నడపాల్సి వస్తుంది. అహంకారం, మమకారాలు. అహంకారము అంటే ఇది నేను అని ఒక చోట ముడేసుకొని చుట్టుకొని కూర్చోటం. దేహాన్ని పట్టుకున్నాడు అట్లా, ఇది నేను అని చెప్పి రక్త మాంసపూరితమైన దేహాన్ని పట్టుకుని తనని తాను ఆ దేహంలో ఇరిగించుకున్నందువల్ల అది జరగంగానే, ఇది నేను అనగానే నాది వచ్చేస్తుంది, మమకారం వచ్చేస్తుంది. నావారు పరులు, వీళ్ళు నావాళ్ళు అనే భావనలో రెండుగా అయిపోయింది వాడి సృష్టి అంతా. మోహం వల్ల సర్వత్రా ఉన్న కేవల అణు సముదాయాలే. అణు సముదాయములు అంటే కుప్పలు 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 కుప్పలుగా అణువులు ఉన్నాయి అంతే. దాన్ని మనం గోడ అంటున్నాం, కుర్చీ అంటున్నాం, మనిషి అంటున్నాం, ఇంకోటి అంటున్నాం. అసలు న్యాయంగా ఉన్నదేమిటి? అణు సముదాయాలు. దీన్ని ఎవళ్ళు కూడా కాదని చెప్పడానికి వీలేదు. రంగురంగుల కళ్ళజోళ్ళు అనబడే ఇంద్రియాలతో చూస్తాం కాబట్టి ఇవన్నీ కనపడుతున్నాయి మనకి. మిథ్య అయిపోయిన జగత్తు, అసలు జగత్ అనేదే లేదు, ఇది మిథ్య, లేనిది అని అర్థం. ఈ విధంగా మనకు మోహాన్ని కలిగిస్తుంది. లేనిది ఉన్నట్టుగా కనపడుతోంది. భగవంతునితో లోపల బయట అనే తేడా లేకుండా నిండిపోయిన పరమాణువులే మన దృష్టిలో ఇన్ని వస్తువులుగా ఎంతోమంది జీవులున్నట్టు మోహ పెడుతూ ఉన్నందువల్లనే ఇల్యూషన్, మాయలో పడి బతుకుతూ ఉన్నాము. మానవుడికి కలిగే దుఃఖం అంతటికీ ఇదే కారణం. ఒకటి వేరేగా కనపడటమే దుఃఖ కారణము. ఇలా మన ఇంద్రియాలు మనస్సు ద్వారా పనిచేయటం కాకుండా ఇంద్రియాలు మనస్సు బుద్ధికి శరణాగతి చేసినప్పుడు బుద్ధి శరీరంతో పని చేయించుకుంటుందిట. ఇంద్రియాలు మనస్సు బుద్ధికి శరణాగతి చేసినప్పుడు ఎలాగో పనిచేసే శరీరమే, ఇంకంతకంటే ఏం లేదు. మోహం అనబడే బురద పక్కకి వెళ్ళిపోతుందిట. బుద్ధి చేత గైడ్ చేయబడిన మనస్సు, దేహం పనిచేసేటప్పుడు బురద పక్కకి వెళ్ళిపోతుంది. మోహము అనే బురద పక్కకి వెళ్ళిపోతుంది. అటువంటి స్థితిలో జీవుడికి ఎంత చక్కటి మాటలు చెబుతున్నారో. చేయాల్సిన పనికి చేసిన పనికి తేడా ఉండదుట. అమ్మో ఇంకా ఇంత చేయాలమ్మో ఇంకా ఇంత చేయాలనేది ఉండదు. కూల్గా చేసుకుంటూ పోతాడు. ఆహా నేను ఇంత సాధించాను అనేది ఉండదు. అమ్మో ఇంకా ఎంత చేయాలో అనేది ఉండదు. మెంటల్గా చాలా పీస్ఫుల్గా ఉంటాడు. ఇది తిన్నదానికి తినవలసిన దానికి తేడా ఉండదు. మొన్న తిన్నాను మళ్ళీ తినాలి అనేది ఉండదు. తెలిసిన దానికి తెలియవలసిన దానికి కూడా భేదం ఉండదు. పుట్టినవాడికి, పుట్టబోయేవాడికి, చచ్చినవాడికి ఎవ్వళ్ళకి ఏ తేడా ఉండదు. అంతా ఒకటిగా కనపడుతుంది. సృష్టి మొత్తం అఖండమైపోతుంది. జీవితం శాశ్వతం అయిపోతుంది. విడిగా కనిపించే వస్తువులకు మధ్యలో కనపడే ఆకాశానికి కాలానికి భేదం లేకుండా అయిపోతుంది. సర్వము ఏకరూపమై సర్వత్రా వెలుగుతూ ఉండటం తెలుస్తుంది.
తను కూడా అందులోని భాగమే తప్ప విడిగా లేనని తెలుస్తుంది. సర్వము అంతర్యామిగా విశ్వరూప దర్శనమైపోతుంది. విశ్వమే తనుగా కనపడతాడు. దీనినే సమాధి స్థితి అంటారు. దీనినే ఆనందం అనుభవించుట అంటారు. ఆనంద స్థితి అంటే ఏమిటి? యోగి జీవితానికి ఆనందం సహజ స్థితి అయిపోతుంది. వేరే ఏ ఇతర కారణాలు, ఏ ఇతర ఆనందానికి అవసరం లేదు. ఎందుకంటే కారణంతో వచ్చిన ఆనందం కారణంతో పడిపోతుంది. ఎవరో వచ్చారు, మన అమ్మాయి అమెరికా నుంచి వచ్చిందని ఆనందిస్తాం, వెళ్ళంగానే దుఃఖం వస్తుంది మళ్ళీ. అలా ఉండదు ఇక్కడ. ఇది శాశ్వతమైనటువంటి ఆనందం. ఎందుకంటే నీకు తెలిసింది ఇక్కడ రెండో వస్తువు లేదు, ఉన్నదంతా పరమాత్మ స్వరూపమే. నా స్వరూపమే, నేనే దాంట్లో ఉన్నాను, ఇంకెవ్వరు లేరు. గెలవటం, ఓడిపోవటం, బతకటం, చనిపోవటం, సాధించటం, సాధించవలసి రావటం ఏమీ రెండు లేవు. నేను మోహపడ్డాను కాబట్టి ఇన్నాళ్ళు అట్లా ఉంది అని తెలుస్తుందిట. చెట్టును తెలుసుకున్న వాడికి ఆకులు రాలటం గురించి ఎవడైనా బాధపడతాడు? చెట్టు ఉంది కదా, మళ్ళీ చిగురు వస్తుంది అనుకుంటాడు. పండిన ఆకు రాలటం, పండిన పళ్ళు రాలటం, కొత్త పిందెలు పుట్టడం, కొత్త చిగుళ్ళు వేయటం చూస్తూనే ఉన్నాం కదా. అందువల్ల మొక్క చెట్టు ఉన్నది కదా, ఏం పర్వాలేదనే ధైర్యంతో ఉంటాడు. అట్లా ఈ సృష్టి మొత్తం ఎప్పుడూ ఉంటుంది, ఇదేమి పోయేది కాదు. తన యొక్క చిన్న లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ అంతా కూడా పోతుందన్నమాట. సర్వవ్యాపకంగా ఉన్నది తానే అని తెలుస్తుంది. భూత భవిష్యత్తులు వర్తమానంలోకి కరిగి ఒకటైపోతాయి. కాలం రిఫరెన్స్ అనేది లేదు కాబట్టి శాశ్వతం అయిపోతుంది. 51, 52 శ్లోకాలు అయిపోయినాయి. రికార్డింగ్ నెంబర్ 16 కూడా అయిపోయింది.